విద్యా సంస్కరణల పేరుతో నారా చంద్రబాబు నాయుడు సర్కార్ పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్యను దూరం చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తూ తెలుగు మీడియంలోనే బోధన కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది పేద పిల్లల పాలిట ఆశనిపాతంలా మారింది. పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు వైఎస్ జగన్ బాటలేస్తే కూటమి సర్కార్ వారి జీవితాలతో ఆడుకుంటోంది. ఇంగ్లీష్ మీడియం చదువులను దూరం చేస్తోంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెచ్చిన విద్యా సంస్కరణలను కూటమి సర్కార్ నిర్వీర్యం చేస్తోంది. 1000 CBSE స్కూళ్లను రద్దు చేశారు. సబ్జెక్ట్ టీచర్లను తొలగించేశారు. వచ్చే జూన్ నుంచి అమల్లోకి రావాల్సిన IB విద్యను కూడా రద్దు చేశారు చంద్రబాబు. కాలానుగుణంగా చదువుల తీరు తెన్నులు మారిపోతున్నాయి. పోటీ ప్రపంచంలో మెరుగ్గా రాణించేందుకు రాష్ట్రంలో 95% మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్యనే బలంగా కోరుకుంటున్నారు. ఆర్థికంగా భారమైనప్పటికీ ప్రైవేటు స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంలో చదివించేందుకు సిద్ధపడుతున్నారు. పేదింటి తల్లిదండ్రుల ఆరాటం, పిల్లల ప్రతిభను గుర్తించిన మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ విద్యారంగంలో మునుపెన్నడూ లేని విధంగా విద్యా సంస్కరణలు తీసుకువచ్చారు. పేద కుటుంబాల్లో మరో తరం అనగారిపోకుండా చర్యలు తీసుకున్న వైఎస్ జగన్ ప్రభుత్వం పేద విద్యార్థులు ఎక్కువగా చదివే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనను ప్రవేశపెట్టింది. ఓ మేనమామల అడుగడుగునా వారి చదువులకు అండగా నిలిచారు. విద్యారంగ సంస్కరణల కోసం 5 ఏళ్లలో ఏకంగా 72,919 కోట్లు వెచ్చించారు. కానీ విద్యా సంస్కరణలను నిర్వీర్యం చేసి నీరుగారుస్తున్న కూటమి సర్కార్ ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం బోధనను నీరుగారుస్తూ పేదింటి పిల్లలపై పగ సాధిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో అత్యధిక శాతం ఇంగ్లీష్ మీడియంలోనే చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు. గత ఏడాది 9వ తరగతి వరకు నిర్వహించిన అన్ని పరీక్షలను ఇంగ్లీష్ మీడియంలోనే పూర్తి చేశారు. 3 నుంచి 9వ తరగతి విద్యార్థుల్లో 91.33% మంది పరీక్షలను ఇంగ్లీష్ మీడియంలోనే పూర్తి చేయడం ఒకెత్తైతే, ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం చదివే విద్యార్థుల్లో దాదాపు 2.20 లక్షల మంది ఇంగ్లీష్ మీడియంలోనే పరీక్షలు రాయడం, 1.94 లక్షల మంది ఉత్తీర్ణత సాధించడం మరో ఎత్తు. 2020-21లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం సిలబస్ ను అందుబాటులోకి తెచ్చారు వైఎస్ జగన్. ఏటా ఒక్కో తరగతి చొప్పున పెంచుకుంటూ 2024-25 నాటికి 10th ని కూడా ఇంగ్లీష్ మీడియంలోకి మార్చేలా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో దేశంలోనే తొలిసారిగా విద్యార్థులకు బైలింగ్వల్ పాఠ్య పుస్తకాలు, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పిక్టోరియల్ డిక్షనరీ, ఉన్నత తరగతులకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీని అందించి ప్రోత్సహించారు. దీంతో ప్రభుత్వ రంగంలో దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో విద్యనందించే రాష్ట్రంగా, దక్షిణాదిలో ఇంగ్లీష్ మీడియం అమల్లో టాప్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. నేషనల్ అచీవ్మెంట్ సర్వే 2023లో ఇంగ్లీష్ మీడియం అమలులో ఆంధ్రప్రదేశ్ దక్షిణాది రాష్ట్రాల్లో టాప్ లో నిలిచింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం అమలు తీరుపై కేంద్ర ప్రభుత్వం సర్వే నిర్వహించింది. ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న 3, 6, 9వ తరగతి విద్యార్థులను పరీక్షించి సర్వే చేపట్టారు. సర్వేలో జాతీయ సగటు 37.03% ఉండగా ఆంధ్రప్రదేశ్లో 84.11% నమోదు కావడం గమనార్హం. కేరళ, కర్ణాటక, తమిళనాడు కంటే ఏపీ మెరుగైన స్థానంలో నిలిచింది. మనబడి, నాడు నేడు ద్వారా 45,000 ప్రభుత్వ పాఠశాలలను అన్ని సదుపాయాలతో సమూలంగా తీర్చిదిద్దే బృహత్తర పథకాన్ని వైఎస్ జగన్ చేపట్టారు. 2019-20లో 15,713 పాఠశాలల్లో 3,669 కోట్ల రూపాయలతో కార్పొరేటుకు దీటుగా అన్ని సదుపాయాలను కల్పించారు. రెండో విడతలో 8,000 కోట్లతో 22,344 పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదనే లక్ష్యంతో 42.62 లక్షల మంది తల్లుల ఖాతాల్లో ఏటా 15,000 రూపాయల చొప్పున జగనన్న అమ్మ ఒడి కింద నేరుగా నగదు జమ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో 2020 జనవరి 1న జగనన్న గోరుముద్ద పథకానికి శ్రీకారం చుట్టారు. రోజుకో రుచికరమైన మెనూతో 16 రకాల పదార్థాలు, ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యంతో ఆహారాన్ని అందజేశారు. గతంలో టీడీపీ హయాంలో మధ్యాహ్న భోజనం కింద ఏటా 450 కోట్లు ఖర్చు చేయగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏటా 1,400 కోట్ల రూపాయల చొప్పున 5 ఏళ్లలో 6,995.34 కోట్లు వెచ్చించింది. వైఎస్ఆర్సీపీ పాలనలో విద్యారంగం ఉరుకులు పెడితే మాజీ సీఎం వైఎస్ జగన్ పై కోపంతో ఆయన తెచ్చిన విద్యా సంస్కరణలను సీఎం చంద్రబాబు ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే టోఫెల్ ను రద్దు చేశారు. అనంతరం విద్యార్థుల్లో ప్రమాణాలు లేవంటూ 1000 CBSE స్కూళ్లను రద్దు చేశారు. సబ్జెక్టు టీచర్లను తొలగించారు. వచ్చే జూన్ నుంచి అమల్లోకి రావాల్సిన IB విద్యను కూడా రద్దు చేశారు. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులను నీరుగార్చారు. కూటమి సర్కారు తీసుకున్న నిర్ణయాలతో 2024-25 విద్యా సంవత్సరంలో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లకు వెళ్లారు. దీన్ని బట్టి చూస్తేనే ప్రభుత్వ పాఠశాలలను చంద్రబాబు సర్కారు ఎంత నిర్లక్ష్యం చేస్తుందో అర్థమవుతోంది.